హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు టీచర్ వినిత. గత వీడియోలో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంట్రడక్షన్ గురించి, ఫస్ట్ లెసన్ వానదేవుడ గేయం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు 2-3 లెసన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. రెండవది వచ్చేసి బాలభీముడు పాఠం. ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ప్రక్రియ అనేది కథ రూపంలో ఉంటుంది. ఈ లెసన్ అనేది కథ రూపంలో ఉంటుంది. దీన్నే ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియ వచ్చేసి బాలభీముడి ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం అంటే ఇతిహాసంలో ఒక చిన్న కథను తీసుకొని ఈ విధంగా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. బాలభీముడు లెసన్ అనేది కథ రూపంలో ఉంటుంది. ఒకరోజు కుంతీదేవి తన కొడుకు భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతిలో పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగం ఉంది. వెంటనే బాధపడుకుంటూ బాలుని ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏమీ కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడి తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. బండను పగలగొట్టి బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళ ముక్కు మీద వెలుసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి వేసే గొప్పవాడవుతాడని పొగిరాడు. తండ్రి పాండురాజుకి ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. పాండవులు పుత్రులు పంచపాండవులు అంటారు కదా, వాళ్ళలో పెద్దవాడు ధర్మరాజు. ఆయన్ని యుధిష్ఠరుడు అని కూడా అంటారు. రెండోవాడు వచ్చేసి భీముడు. 3 అర్జునుడు, 4 నకులుడు, 5 సహదేవుడు. వీళ్ళని పంచపాండవులు అంటారు. వీరి తండ్రి పాండురాజు. ఈ 5గురిని పంచపాండవులు అంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 9 కొడుకులు. వారినే కౌరవులు అంటారు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోవాలి. చిన్నప్పుడు పాండవులు కౌరవులంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి భీముడు ఆకలి అంటూ మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి, ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముడిని కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముడి మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్ళను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముడి పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగా భీముడిని ఓడించాలి అనుకున్నారు. కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముడిని తీగలతో బంధించి ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముడిని ఎత్తలేకపోయారు. భీముడిని దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీముడిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీముడికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువుని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులు బల పరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయన, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్ళని శిక్షిస్తా, మంచి వాళ్ళని రక్షిస్తా అన్నాడు భీముడు. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. భీముడు ద్రోణాచార్యుడు బల పరీక్ష ఎవరెవరి మధ్య జరిగిందని, గదాయుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగింది అనే క్వశ్చన్ పడుతుంది. దుర్యోధనుడికి భీముడికి మధ్య గదాయుద్ధం జరిగింది. ఇక్కడ ఇవి చేయండి కింద విద్యా ప్రమాణాలు తెలుగు మెథడాలజీలో. మొదటిది వినండి, ఆలోచించి చెప్పండి. రెండవది ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి, స్వీయ రచన. 4వది పదజాలం. 5 సృజనాత్మకత. 6 భాషను గురించి తెలుసుకుందాం. ఈ కింది వాటిలో లోపించిన అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి అవ్వ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. ఇక్కడ ఈగ, ఆవు, ఉడత, ఐరావతం, ఏనుగు, ఊడ, ఇటుక, అరక, అంబలి,
ఋతువు, ఔషధం. ఓ యా నుండి వరకు అచ్చులు అంటారు. లోపించిన హల్లులు అంటే తెలుసు కదా, కా నుండి బండిరా వరకు హల్లులు అంటారు. ప్రాజెక్టు నేనివి చేయగలను అనేది పిల్లల స్వీయ మూల్యాంకనంకు సంబంధించి సూక్తి. కండబలానికి వివేకం శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే. బలమే జీవనం, బలహీనతే మరణం. ఇది చెప్పిన వారు స్వామి వివేకానంద. మూడో లెసన్ వచ్చేసి అమ్మ. అమ్మ అనేది ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి విలువలకు సంబంధించింది. ప్రక్రియ వచ్చేసి గేయ రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మ విలువ గురించి, సంస్కృతి గురించి ఇతివృత్తం అనేది ఉంటుంది. ప్రక్రియ గేయ రూపంలో ఉంటుంది. పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటారు. ఇక్కడ అమ్మ అనే గేయం అనేది ఎలా ఉందంటే, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, తన రక్తము పోసి మనను కనిపించునురా, తీపి కథలు చెప్పి గువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, జోలపాట పాడి ఉయ్యాలలూపురా, లాలిపాట పాడి నిదురపుచ్చురా. ఇలా అమ్మ అనేది గేయ రూపంలో ఉంటుంది. అమ్మ అనే పాఠం. ఇక్కడ ఇది రాసింది ఎవరు? వేమగంటి నరసింహాచార్యులు. బాలగేయాల నుంచి తీసుకోవడం జరిగింది. వేమగంటి నరసింహాచార్యుల బాలగేయాల్లో నుంచి ఇది గేయం, అమ్మ అనే గేయం అనేది ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ టెక్స్ట్ బుక్ అడ్డ మీద ఉంటుంది. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రాసింది ఎవరు? డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. ఇక్కడ వేమగంటి నరసింహాచార్యులు బాలగేయాలు అని వేమగంటి నరసింహాచార్యులు బాలగేయాలు అనే సంపుటి రచించడం జరిగింది. అందులో నుంచి అమ్మ అనే పాఠాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వేమగంటి నరసింహాచార్యులు బాలగేయాలు రచించారు. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం రాసింది కపిలవాయి లింగమూర్తి. ఇది ఒక పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. విద్యా ప్రమాణాల కింద ఈ ప్రతి లెసన్లో ఇవి ఇలానే ఉంటుంది. విద్యా ప్రమాణాలు ఇవి చేయండి, కింద వినండి, ఆలోచించి చెప్పండి. ఇలా 6 పాయింట్లు ఉంటాయి మొత్తం. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం అనేది హల్లుల గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. క, గ, చ, చ, క, ఖ, గ, గ. ఇలా హల్లులు అనేవి కా నుండి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటారు. పై పదాలు గీత గీసిన అక్షరాలు పలకడంలో తేడా చెప్పండి. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. ఇలాంటి అక్షరాలు మనం తేలిగ్గా పలుకుతాం కదా. ఇలా తేలిగ్గా పలికే అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. క, గ, చ, జ, ట, ట, త, ద, ప, బ వంటి అక్షరాలు ఒత్తి పలుకుతున్నాం కదా. ఇలా పలికేటప్పుడు ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఈ నేనివి చేయగలను అనేది స్వీయ మూల్యాంకనం గురించి ఉంటుంది. సూక్తి ఏముందంటే 3rd క్లాస్లో అమ్మ గురించి, ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము, అమ్మని మించిన దైవం లేదు. ఇది చెప్పింది ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. ఇక్కడ చదువు ఆనందించనేది ఇది ఒక కథకు సంబంధించింది. దయ గురించి ఉంటుంది. ఇతివృత్తం వచ్చేసి భూతదయ, అంటే పశుపక్షాదులకు సంబంధించి వాటి గురించి భూతదయలాగా పిలుస్తారు. ఇతివృత్తం అనేది ప్రక్రియ అనేది కథ రూపంలో ఉంటుంది. పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకే గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు ఉంది. ఆయనే బుద్ధుడు కూడా. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. ఇక్కడ భూతదయాలంటే ప్రకృతికి సంబంధించి పశుపక్షాదుల మీద ప్రేమ, వీటన్నిటిని భూతదయ అంటారు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. గౌతముడి యొక్క మిత్రుడు ఎవరు? దేవదత్తుడు. ఒకనాడు వాళ్ళిద్దరూ నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశం హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడడానికి బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిలా కొట్టుకుంటూ గౌతముడి ముందు పడ్డది. గౌతముడు జాలితో కింద పడ్డ హంసను తీసుకొని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నాడు. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించాడు? జీవహింస పాపం కదా అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళ కొట్లాట రాజుగారి దగ్గరకు పోయింది.
ఇద్దరు రాజస్థానంలో న్యాయాధికారికి వినిపించారు. భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందువల్ల అతనికి గౌతమ్ అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీఠం తెప్పించి దాని మీద హంసను ఉంచమన్నాడు. గౌతముడిని దేవదత్తుడిని విడివిడిగా హంసను పిలవమన్నాడు. అది ఎవరి దగ్గర పోతే వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు. అతని కోపపు చూపుకు కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలవగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి వచ్చి చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు. అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దొరుకుతుంది. కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు రాజు పరిపాలించాడు. శుద్ధోదను కొడుకే గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరుంది. ఆయనే బుద్ధుడుగా పిలువబడుతున్నాడు. మనకి తెలుసు. ఇక్కడ సిద్ధార్థుని గౌతముడి మిత్రుడు ఎవరు? దేవదత్తుడు. గౌతముడికి సిద్ధార్థుడు అనే పేరు ఉంది. బుద్ధుడుగా కూడా అందరికీ సుప్రసిద్ధం. ఇలా 2-3 చాప్టర్స్ గురించి వివరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.